మకర రాశికి శ్రీ పరాభవ సంవత్సరం మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి మకర రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో ముఖ్యంగా వారికి జన్మ రాశిలో రాహు, అలాగే కళత్ర స్థానంలో కేతు యొక్క ప్రభావం, మకర రాశి వారికి శని తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండడం, ఇంకా మకర రాశి వారికి బృహస్పతి కర్కాటక రాశిలోకి కొంత అనుకూలంగా ప్రవేశించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం పూర్తయినప్పటికీ రాహుకేతువుల ప్రతికూలంగా ఉండడం, బృహస్పతి బలం కొంత తగ్గడం చేత ముఖ్యంగా మకర రాశికి మిథునంలో ఉన్నటువంటి బృహస్పతి కర్కాటకంలోకి ఈ సంవత్సరం కళత్రంలోకి మారడం చేత మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి 2026-27 మధ్య శ్రీ పరాభవ సంవత్సరంలో మార్పులు వస్తాయి. గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయో అందులోంచి కొంత బయటపడతారు. అయినప్పటికీ కుటుంబంలో రాజకీయాలు చికాకులు మాత్రం కొంత వేధిస్తూ ఉంటాయి మకర రాశి వారికి. మకర రాశి వారు మీరు అయినప్పటికీ మీ ఒండి వైఖరితో ముందుకెళ్ళి మీ అనుభవంతో విజయాలను పొందే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. ఇక మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి రాబోతుంది. మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కళత్రంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత శుభకార్యాలను ఇది చేస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఇంట్లో ఏదో ఒక సమస్య మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది. పిల్లల విషయంలో కావచ్చు, సంతాన పరంగా, భ్రాతృవర్గీయుల పరంగా కొంత ఇబ్బందులు మాత్రం కొంత అధికంగా ఉంటాయి. మకర రాశి వారు శ్రీ పరాభవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించండి. ముఖ్యంగా మకర రాశి వారు దుర్గాదేవిని కానీ సుబ్రహ్మణ్యుని కానీ పూజించాలి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఈ రకమైనటువంటి పరిహారాలు ఆచరించడం చేత, నీలం వంటి ఉంగరాలు ధరించడం చేత మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు.